అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరతీశారు. అమెరికాకు అసలు మధ్యంతర ఎన్నికలే అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 నవంబర్లో జరగాల్సిన మధ్యంతర ఎన్నికలను ఉద్దేశించి ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అమెరికా రాజ్యాంగం దీనికి ఒప్పుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది? టేక్ ఎ లుక్. అమెరికాలో ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పటి నుంచి సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా 2026లో జరగబోయే మధ్యంతర ఎన్నికలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మనం అసలు ఈ ఎన్నికలను నిర్వహించవలసిన అవసరమే లేదు అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధిస్తుంది అని, ఇలాంటి సమయంలో ఎన్నికల ద్వారా సమయం వృధా చేసుకోవడం ఎందుకు అనే రీతిలో ఆయన మాట్లాడారు. ట్రంప్ కోరుకున్నంత మాత్రాన అమెరికాలో ఎన్నికలు రద్దవుతాయా అంటే రాజ్యాంగం ప్రకారం అది అసాధ్యం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను ఇవ్వలేదు. ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం కేవలం కాంగ్రెస్, అక్కడి పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 1845లో చేసిన ఫెడరల్ చట్టం ప్రకారం ఎన్నికలను వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి లేదు. మరోవైపు ట్రంప్ తన మూడోసారి అధ్యక్ష పదవిపై కూడా కన్నేశారు అనే ప్రచారం జరుగుతుంది. 22వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడు కాలేడు. కానీ ట్రంప్ తరచుగా ఈ నిబంధనను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలలో ఫెడరల్ ఏజెంట్లను మోహరించడం, ఇప్పుడు ఎన్నికల రద్దుపై వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే ఆయన తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెమోక్రాట్లు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను నిరంకుశ ధోరణిగా అభివర్ణిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడతామని భీష్మిస్తున్నారు. మొత్తానికి 2026 ఎన్నికల నాటికి అమెరికా రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.